హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఇక్కడ హిందూ హైదరాబాద్ ఎడిషన్ తీసుకొని తెలుగులో చూద్దాం. అండ్ ఈరోజు నేను న్యూస్లో నిన్నటి ఇంపార్టెంట్ ఆర్టికల్ సైన్స్ పేజ్లో వచ్చినవి రెండు తీసుకొని కూడా ఇంక్లూడ్ చేశాను. సో ప్రతి ఒక్క ఆర్టికల్ ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు ఆర్టికల్ టైటిల్ చూడగానే ఫస్ట్ మీరు అక్కడ కీవర్డ్ని ఐడెంటిఫై చేసి ఆ కీవర్డ్ రిలేటెడ్గా ఎలాంటి క్వశ్చన్ వస్తుందో కొంచెం ఆలోచించాలన్నమాట. సో మేడం మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, మాకు అంత ఐడియా లేదు అని అనుకున్నట్లయితే జస్ట్ పీవైక్యూ సంబంధించిన బుక్ అయితే ఉంటుంది కదా మార్కెట్లో, అది తీసుకొని అసలు ఏ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో జస్ట్ ఒక గ్లాన్స్లోకి వెళ్ళండి. ఆ గ్లాన్స్ ఏంటంటే కంప్లీట్గా సిలబస్ చదువుకున్నా పర్లేదు, బట్ జస్ట్ ఆ సిలబస్ ఆ యొక్క సబ్జెక్ట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకోండి, పాలిటీలో ఉండే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూసుకోండి. ఓకే, జస్ట్ అందులో చదవాల్సింది ఏంటో చూసుకొని నెక్స్ట్ పీవైక్యూస్ ఓపెన్ చేసి ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో చూడండి. సో దట్ మీరు కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూసినప్పుడు అందులో కీవర్డ్ పిక్ చేసుకున్నప్పుడు ఎలాంటి క్వశ్చన్ వస్తుందో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇక్కడ ఈరోజు. టైటిల్ చూసుకున్నట్లయితే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 బిగిన్స్ టుడే, మోదీ సెట్ టు ఇనాగ్రేట్ ఇండియా ఏఐ ఎక్స్పో అని ఇచ్చారనమాట. సో కొన్నిసార్లు ఏంటంటే డైరెక్ట్గా పిఐబి అంటే పిఐబిలో వచ్చిన ఆర్టికల్స్ని కూడా తీసుకొని క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం అలా పిఐబి నుంచి డైరెక్ట్గా 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. సో ఈ టాపిక్ కూడా పిఐబిలో వచ్చింది. నేను అక్కడ తీసుకున్న కంటెంట్ని పెట్టాను, హిందీలో తీసుకున్న కంటెంట్ కాకుండా, ఎందుకంటే దట్ ఈస్ మోర్ అథెంటికేటెడ్ కాబట్టి. సో ఇక్కడ మీరు ఈ టాపిక్ చూసుకున్నట్లయితే కీవర్డ్, ఫస్ట్ కీవర్డ్ వచ్చేసి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనమాట. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే రీసెంట్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఈజ్ ఇన్ న్యూస్ అని చెప్పి దాని కింద 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఇందులో ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. అది ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్మిట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇది ఫస్ట్ టైం గ్లోబల్ సౌత్ ఇనాగ్రేట్ చేసే సమ్మిట్ అనమాట. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఏఐ సమ్మిట్ 2026 ఈజ్ ఇనాగ్రేటెడ్ బై గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్, ఆర్సిఈపి, G20 అలా అడుగుతాడు అనమాట. అది సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే చాలాసార్లు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అప్లికేషన్స్ బేస్డ్ క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ చాలా ఉంటుంది. 99% అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఏఐ యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ అని సపరేట్గా అడగచ్చు, లేకపోతే అగ్రికల్చర్ అని అడగచ్చు, ఎడ్యుకేషన్ అని అడగచ్చు, ఇన్నోవేషన్ రీసెర్చ్ అని అడగచ్చు. సో అలా ఓవరాల్ అప్లికేషన్స్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అలాగే సపరేట్గా హెల్త్ కేర్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ అలా ఒక్కొక్క టాపిక్ తీసుకొని కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇవేంటి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అంటే అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ, న్యూ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అని అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇవి మీరు చూసుకోవాల్సిన ఏరియాస్ ఫ్రమ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఒక్కసారి మనం ఈ యొక్క ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 యొక్క కీ టేక్అవేస్ చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఎక్కడ అవుతుంది అంటే గ్లోబల్ సౌత్లో అవ్వడం జరుగుతుంది. ఇండియా ఇనాగ్రేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి 16th ఫిబ్రవరి నుంచి 20th ఫిబ్రవరి 2026 వరకు జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడంటే భారత్ మండపం, న్యూఢిల్లీలో జరుగుతుంది అనమాట. సో ఇది ఒక 5 days ప్రోగ్రామ్. ఇందులో పాలసీ, ఏఐ బేస్డ్ పాలసీ, ఏఐ రీసెర్చ్, ఇండస్ట్రీ, పబ్లిక్ ఎంగేజ్మెంట్ వీటి గురించి జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 3 ఫౌండేషనల్ పిల్లర్స్ అనేవి ఉంటాయి. ఆ 3 పిల్లర్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళు పీపుల్ మీద ఫోకస్ చేస్తున్నారు, దాని తర్వాత ప్లానెట్ మన ఎర్త్ గురించి, అలాగే ప్రోగ్రెస్, ఈ 3 మీద ఫోకస్ చేస్తున్నారు అనమాట. అసలు ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ని ఇప్పుడు మనం ఎందుకు తీసుకొచ్చాం, మేజర్ రీజన్స్ ఏంటంటే మనం పార్ట్నర్షిప్ అనేది పెంచుకోవాలి, ఎస్పెషలీ గ్లోబల్ ఏఐ ఎకోసిస్టంలో. అలాగే మన డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బ్రిక్స్, G20, G7 అలా. సో అలా ఇంపార్టెంట్ గ్రూపింగ్స్తో కూడా మనం రిలేషన్షిప్ అనేది పెంచుకోవాలి. దాని ద్వారా ఐసీటీలో మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి వస్తుంది. ఏఐ నార్మ్స్ వేరే వేరే కంట్రీస్ ఏమేమి చూస్తున్నాయో తెలుస్తుంది. అలాగే మనం మిలిటరీ ఏఐ అప్లికేషన్స్లో మనం ఏఐని ఎలా యూజ్ చేయవచ్చు అని మనకి తెలుస్తుంది అనమాట. దానివల్ల సావర్నిటీ, ట్రాన్స్పరెన్సీ అనేది కూడా మనం మెయింటైన్ చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షోకేసింగ్ ఇన్నోవేషన్. సో ఈ ఏఐ యొక్క మనం ఇలా చేసినప్పుడు సమ్మిట్స్
దానివల్ల మన దగ్గర ఉన్న స్టార్టప్స్ ఏంటి, మనం రియల్ వరల్డ్ సొల్యూషన్స్ ఎలా తీసుకొస్తున్నాము, మన దగ్గర ఉన్న ఏఐ క్యాపబిలిటీస్ ఏంటో తెలిస్తే మనం ఇన్వెస్ట్మెంట్స్ని, టాలెంట్ని కూడా అట్రాక్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా మనం దీనివల్ల ఏఐలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కూడా తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ ఛాలెంజెస్ని ఈజీగా అడ్రస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ బెనిఫిట్స్ ఎవ్రీ సిటిజన్, అలాగే ఎథికల్ ఏఐ, సెక్యూరిటీ, ఈక్విటబుల్ యాక్సెస్, ఇవన్నిటిని ఇంప్రూవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చెప్పుకునే పాయింట్స్ మనం పిఐబి నుంచి డైరెక్ట్గా తీసుకున్నాము. ఈ పాయింట్స్ ఏంటంటే మెయిన్స్లో మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఏఐ యొక్క సిగ్నిఫికెన్స్ మన ఇండియాలో ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి హెల్త్ కేర్లో. సో హెల్త్ కేర్ యాక్సెస్, హెల్త్ కేర్ అవుట్కమ్స్, అలాగే అండర్ సర్వ్డ్ అండ్ రూరల్ ఏరియాస్లో మనం ఏఐని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. దాని ద్వారా డయాగ్నోస్టిక్స్, అలాగే పోర్టబుల్ టూల్స్ని కూడా మనం చేయొచ్చు. ఓకే, పోర్టబుల్ అంటే ఈజీగా క్యారీ చేసే టూల్స్ అనమాట. సో రీసెంట్గా మనకు తెలిసి ఏంటంటే డ్రోన్స్ని మెడిసిన్ సప్లైకి కూడా యూజ్ చేస్తున్నాము అని చెప్పి. అంతేకాకుండా ఇప్పుడు మనం టెలిమెడిసిన్ యూజ్ చేస్తున్నాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ పాండమిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు అలాంటి డిసీజెస్ ఏంటి స్ప్రెడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కోవిడ్-19 టైంలో కూడా ఏఐ అప్పుడే ముందు వచ్చుంటే అందరికీ అవేర్నెస్ అనేది ముందుగానే వెళ్ళుండేది. డూస్ ఏంటి, డోంట్స్ ఏంటో తెలుసుండేవి. అంతేకాకుండా మనం ఆటోమేటెడ్గా బ్లడ్ అండ్ యూరిన్ టెస్టింగ్ కూడా మనం చేయడానికి వీలుగా ఉంటుంది. దానివల్ల మనకి డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు టెలిమెడిసిన్ అనమాట. అంటే ఆన్లైన్లో మనం డాక్టర్ యొక్క కన్సల్టేషన్ తీసుకొని డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం. అండ్ అంతేకాకుండా మన దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉన్నట్లయితే ఆ రిపోర్ట్స్ని స్కాన్ చేసేసి అసలు మనకున్న ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఫుడ్ ఎలా చేంజ్ చేయాలి, అవన్నీ కూడా మనం చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఓకే, అంతేకాకుండా పర్సనలైజ్డ్ థెరపీస్ని కూడా మనం చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారనుకోండి. ఈ పేషెంట్ యొక్క ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 70 years అనుకోండి. ఓకే, 70 years, ఈయనకి బీపీ ఉంది, హైపర్ టెన్షన్ అంటారు బీపీని, హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటిస్ మిలిటస్ ఉంది, అండ్ ఇతను క్రానిక్ ఆల్కహాలిక్, డైలీ తాగుతూ ఉంటాడు. ఓకే, అలా ఉండి ఇతను మన దగ్గర టీబీ కోసం ట్రీట్మెంట్కి వచ్చాడు అనుకోండి. ఈ ట్రీట్మెంట్లో మనం ఏం చేస్తాము అంటే కొన్ని యాంటీబయాటిక్స్ అవన్నీ ఇస్తాము. బట్ ట్రీట్మెంట్ని మనం స్టార్ట్ చేసినప్పుడు ఈయనకు ఆల్కహాలిజం ఉంది అని చెప్పి, అలాగే డయాబెటిస్ మిలిటస్, హైపర్ టెన్షన్ ఉంది అని అన్నీ గుర్తుపెట్టుకొని మనం మెడిసిన్స్ అనేవి ఇవ్వాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆల్కహాలిక్లో, బీపీ పేషెంట్స్లో ఏంటంటే అన్ని డ్రగ్స్ ఇవ్వడానికి వీల్లేదు, కొన్ని పడవన్నమాట. సో అందుకని పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గరికి ఇంకొక పేషెంట్ వచ్చారు టీబీ కోసమే. ఈ పేషెంట్ జస్ట్ 20 years మాత్రమే ఉన్నారు. అండ్ ఇతను వెరీ యంగ్, డైనమిక్, అండ్ ఎలాంటి హైపర్ టెన్షన్ లేదు, డయాబెటిస్ మిలిటస్ లేదు, అసలు ఆల్కహాలిక్ కాదు, స్మోకర్ కాదు అన్నప్పుడు ఇతనికి ఇచ్చే మెడిసిన్స్ వేరేలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలా బాడీ యొక్క మెటబాలిజం ఎలా వర్క్ చేస్తుంది దాన్ని బట్టి మనం పర్సనలైజ్డ్ మెడిసిన్ కూడా చేయాలి. అది ఏఐతో సాధ్యం. ఇదన్నమాట హెల్త్ కేర్లో. అండ్ నెక్స్ట్, ఏఐ ఇన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎకానమీ తీసుకున్నట్లయితే ఏఐ స్మార్టర్, డేటా డ్రివెన్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అంటే మన దగ్గర ఉన్న డేటా బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉంది, అది రేగడి భూమినా, అల్యూవియల్ సాయిలా, రెడ్ సాయిలా, లాటరైట్ సాయిలా, లోమీ సాయిలా, లేకపోతే క్లేయీ సాయిల్, అవన్నీ చూసుకుంటాం. అండ్ దాంతోపాటు సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అంటే పొటాషియం ఎక్కువ ఉందా, నైట్రోజన్ ఎక్కువ ఉందా, ఎంత మోతాదులో మనం పెస్టిసైడ్స్ యూజ్ చేయాలి, ఎంత మోతాదులో మనం ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలి, దాన్ని బట్టి డేటా డ్రివెన్గా చేసినట్లయితే ఓవరాల్ మనం అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని కూడా మనం ఆబ్వియస్గా ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఏఐ ఇన్కార్పొరేట్ చేసి మనం కొన్ని యాప్స్ని క్రియేట్ చేసినట్లయితే వెదర్ ప్రెడిక్ట్ చేస్తుంది, పెస్ట్ అవుట్ బ్రేక్స్ ఏమో వస్తాయని చెప్తుంది. అంటే కామన్గా మనకి రైస్లో, ప్యాడీలో అయితేనేమో లీఫ్ బ్లాస్ట్ డిసీజ్ అని ఉంటుంది. అండ్ ఈవెన్ గ్రౌండ్ నట్లో ఆకుల మీద ఎల్లో కలర్ మచ్చలు, బ్లాక్ కలర్ మచ్చలు కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఏ టైంలో ఎలాంటి పెస్ట్ అవుట్ బ్రేక్స్ ఏ యొక్క ఫీల్డ్స్లో కనిపిస్తాయో కూడా మనం చూడొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా ఎంత ఇరిగేషన్ అవసరం, అంటే అది వాటర్ ఇంటెన్సివ్ క్రాపా, వాటర్ లెస్ ఇంటెన్సివ్ క్రాపా, ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి అలా ఫార్మర్స్ని మొబైల్ అడ్వైజరీస్ ద్వారా గైడ్ అనేది చేస్తుంది అనమాట.
అండ్ అంతేకాకుండా మనం డ్రోన్స్ కూడా మనం అగ్రికల్చర్లో యూజ్ చేస్తున్నాం కదా, ఎస్పెషలీ మందులు చల్లడానికి వాటికి వీటికి. సో డ్రోన్స్ యూజ్ చేసి కూడా మన క్రాప్ యొక్క హెల్త్ ఏంటిది అది మానిటర్ చేసి మనం వేస్ట్ని రెడ్యూస్ చేయొచ్చు. అలాగే మన శాటిలైట్ ఇమేజర్ అండ్ వెదర్ డేటా సపోర్ట్ని కూడా తీసుకొని హార్వెస్ట్ ఫోర్కాస్టింగ్ చేసుకోవచ్చు. హార్వెస్ట్ ఫోర్కాస్టింగ్ అంటే ఏం లేదండి, మన క్రాప్ మొత్తం వచ్చింది, ఇంకా రేపు ఎల్లుండో కొయ్యాలి అనుకున్నప్పుడే ముందు రోజు వర్షం వచ్చి అవన్నీ నేల పడిపోతే ఏమవుతుంది, లాస్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు నిండా మ్యాంగోస్ ఉన్నాయి, ఇంకా రేపు ఎల్లుండో మ్యాంగోస్ కట్ చేద్దాం అనుకునే టయానికి ఏమవుతుందంటే చాలాసార్లు గాలులు, ఈదురు గాలులు అంటారు, వడగండ్లు అంటారు, అవి వచ్చేసి ఏమవుతుంది మొత్తం లాస్ అయిపోతాయి. సో అలా మాకు కూడా చాలాసార్లు మా చిన్న మామిడి తోట ఉంటుంది అనమాట, ఆ తోటలో కూడా లైక్ సరే రేపు ఎల్లుండో కట్ చేద్దాము, వచ్చేసాయి పాకానికి వచ్చాయి కాయలు అనుకునేసరికి ఒకరోజు పెద్ద వడగండ్ల వాన అండ్ పెద్ద గాలులు, చాలా స్ట్రాంగ్గా గాలి వీయడం వల్ల లైక్ పెద్ద పెద్ద మ్యాంగోస్ అన్ని కింద పడిపోయి పగిలిపోయాయి. దానివల్ల చాలా లాసెస్ వస్తాయి కదా. సో అలా ఏంటంటే ఫార్మర్స్ ఈవెన్ హార్వెస్ట్ టైంలో కూడా మనకి వెదర్ ఎలా ఉంటుందో తెలియాలి. ఎందుకంటే చాలాసార్లు మనం వడ్లు కట్ చేసిన తర్వాత అంటే హార్వెస్టింగ్ ఇదంతా నాకు ఆఫ్టర్ మ్యారేజ్ ఐ గాట్ దిస్ ఎక్స్పీరియన్స్ అనమాట. బిఫోర్ మ్యారేజ్ నాకు అసలు అగ్రికల్చర్తో ఎలాంటి కనెక్షన్ అయితే లేదు, అసలు అగ్రికల్చర్ కూడా నాకు అసలు చూడలేదు, అసలు అంత ఐడియా లేదనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నార్మల్గా మనం వరి కట్ చేస్తాం కదా, వరి కట్ చేసిన తర్వాత మనకి హార్వెస్టర్స్ ఉంటాయి, ట్రాక్టర్ల ద్వారా మనం డంప్ చేస్తే కూడా అందులో కొంచెం తేమ అనేది ఉంటుంది అనమాట. సో కంపల్సరీ ఏం చేస్తారు, ఆ వడ్లన్నీ ఎండబెడతారనమాట. అట్లీస్ట్ 2 to 3 days గట్టిగా ఎండబెట్టాల్సిందే, నో చాయిస్ కాబట్టి ఎండబెడతారు. సపోజ్ మేము చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మేము కొయ్యాలనుకున్న ముందు రోజు వర్షం పడడం, మళ్ళీ మొత్తం వెట్ అయిపోవడం, తడిగా ఉంటే ఏంటంటే హార్వెస్టర్స్ వచ్చి కట్ చేయడం, మళ్ళీ ఎండాలని అంటారు. అండ్ అంతేకాకుండా జస్ట్ ఇవరంతా ఎండబెట్టేటప్పుడు వర్షాలు వస్తే మొత్తం నానిపోతాయి కదా. సో అలా ఎన్నోసార్లు ఏంటంటే ధాన్యం ప్రొడ్యూస్ చేతికి వచ్చినప్పుడు కూడా మనం మార్కెట్కి పంపించే లోపు వెదర్ అనేది సహకరించకపోతే లాసెస్ అనేవి వస్తాయన్నమాట. సో అందుకని మనం హార్వెస్ట్ ఫోర్కాస్టింగ్ చెయ్యాలి అని చెప్పి ఏఐని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఏ టైంలో వర్షం వచ్చే ఛాన్స్ ఉంది, ఏ టైంలో కట్ చేసుకోవాలి, ఒక రోజు ముందే మనకి అలర్ట్స్ రావడం వల్ల మనం కొంచెం అలర్ట్ అయిపోయి ముందు చేసుకోవడం జరుగుతుంది అనమాట. దానివల్ల పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనేవి తగ్గుతాయి ఫార్మర్స్కి. ఓకే, దానికోసం మనం కొన్ని టూల్స్ అయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్గా ఇచ్చారు మన పిఐబిలో. అవేంటంటే మౌసం జీపీటీ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి కిసాన్ ఈ మిత్ర అనమాట. ఇవేం చేస్తాయంటే రియల్ టైంలో లోకలైజ్డ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అది కూడా మన రీజనల్ లాంగ్వేజెస్లో, కాబట్టి ఫార్మర్స్కి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్. ఏఐ ఈస్ మేకింగ్ ఎడ్యుకేషన్ మోర్ పర్సనలైజ్డ్ అండ్ ఇన్క్లూజివ్ అనమాట. సో అందరికీ పర్సనలైజ్డ్గా, ఇంక్లూజివ్గా, యాక్సెసిబుల్గా ఉండడానికి మనకి ఎడ్యుకేషన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏంటంటే మనకి స్టూడెంట్స్ చూసినట్లయితే చాలామంది స్లో లెర్నర్స్ ఉంటారు, కొంతమంది ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, కొంతమంది చెప్పిన వెంటనే చిటుక్కున అర్థం చేసుకుని ఉంటారు కదా. సో అలా బేస్డ్ ఆన్ దర్ లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఇండివిజువల్ స్టూడెంట్కి కూడా కొంచెం సపోర్ట్ అనేది మనం ఏఐ ద్వారా మనకి వస్తుంది అనమాట, ప్రొవైడ్ చేయవచ్చు. అండ్ అంతేకాకుండా లింగ్విస్టిక్ బ్యారియర్స్ ఏం లేకుండా మనం ఇచ్చిన కంటెంట్ని ఏ రీజనల్ లాంగ్వేజ్లో కావాలి అంటే ఆ రీజనల్ లాంగ్వేజ్లో మనం ట్రాన్స్లేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ యొక్క ఏఐ బేస్డ్ టూల్స్ అనేవి 24/7 ట్యూటరింగ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. మనం ఎవరైనా టీచర్ని పెట్టుకున్నట్టయితే ఓన్లీ 1 or 2 hours మాత్రమే వస్తారు కదా. సో ఇవి ఏంటంటే 24/7 అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే దీక్ష అనేది ఏఐ డెలివర్ రెలవెంట్ అండ్ యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ కంటెంట్ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఫినాన్స్ అండ్ కామర్స్లో కూడా ఏఐని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ మనం ఫినాన్స్లో అయితే ఫ్రాడ్ని డిటెక్ట్ చేయడం కానీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైంలో మనం చూడడం కానివ్వండి. అంతేకాకుండా లోన్స్ ఇవ్వాలి అన్బ్యాంక్డ్ అండ్ అండర్సర్వ్డ్ ఏరియాస్లో వాళ్ళ యొక్క క్రైటీరియా ఏంటి అవన్నీ చూసుకోవడం కానివ్వండి. అండ్ ఈవెన్ బ్యాలెన్స్ చెక్స్, ఫండ్ ట్రాన్స్ఫర్స్, వెయిటింగ్ టైమ్స్ అవన్నీ రెడ్యూస్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ ఇన్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కూడా మనం చేయొచ్చు. ఏఐ ఈజ్ ఎన్హాన్సింగ్ ద ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవ్వచ్చు, అండ్ దానివల్ల యాక్సెసిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, ట్రాన్స్పరెన్సీ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ ఇంప్రూవ్ అవుతుంది. సో అలా మన రీసెంట్గా సుప్రీం కోర్ట్ కూడా ఏం చెప్పిందంటే లోవర్ కోర్ట్స్లో మనం వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏఐ ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా కేస్ ఏంటి, ఎవ్రీథింగ్ ఏంటి చూసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గురించి చూసుకున్నట్లయితే 3 సూత్రాస్ ఏంటి,
పీపుల్, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్. ఈ పీపుల్ యొక్క హ్యూమానిటీని, రైట్ టు డిగ్నిటీని ఎన్షూర్ చేయాలి, ఇంక్లూసివిటీని ఫోకస్ చేయాలని చెప్పారు. అండ్ అంతేకాదు ప్లానెట్ చూసుకున్నట్లయితే మనం ఏఐ ఇన్నోవేషన్ని మన ఎన్వైర్న్మెంట్ స్టీవార్డ్షిప్ అండ్ సస్టైనబిలిటీతో ఉంచాలని చెప్పారు. ఎందుకంటే నార్మల్గా ఏఐ యూజ్ చేసినప్పుడు మనం ఎనర్జీ అనేది ఎక్కువ అమౌంట్లో యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని మనం కంట్రోల్ చేసి ఎన్వైర్న్మెంటల్ సస్టైనబిలిటీ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అంతేకాకుండా ఏఐ బెనిఫిట్స్ మస్ట్ బి ఈక్వల్లీ షేర్డ్ అనమాట అని చెప్పారనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియా యాడ్స్ మోర్ దాన్ 50,000 మెగావాట్స్ ఆఫ్ పవర్ జనరేషన్ కెపాసిటీ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఏం చెప్తుందంటే పవర్ జనరేషన్. సో మీకు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఎనర్జీ అనేవి ఉంటాయని చెప్పి. మనకి రెన్యూవబుల్ ఎనర్జీ ఉంటుంది, నెక్స్ట్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఉంటుంది. సో వీటికి ఎగ్జాంపుల్ చూసుకోవాలి అండ్ వీటికి ఎగ్జాంపుల్ చూసుకోవాలి. ఆల్రెడీ యూపీఎస్సీ దీని మీద క్వశ్చన్ అడిగింది. అండ్ ఇండియాస్ టార్గెట్ ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి అనే టార్గెట్ ఉంది. సో ఇందులో భాగంగా ఇండియా ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ తీసుకొచ్చింది అనమాట. సో అవి ఏంటి చూసుకోవాలి. అండ్ అంతేకాకుండా మన కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల గ్లోబల్ వార్మింగ్ కూడా అవుతుంది కదా. దానికోసం ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయడానికి ప్యారిస్ క్లైమేట్ డీల్ని తీసుకొచ్చాం 2015లో. సో ఆ ప్యారిస్ క్లైమేట్ డీల్ గురించి కూడా మీరు చూసుకోవాలి ఈసారి. అది చాలా న్యూస్లో ఉంది కాబట్టి దాని మీద ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఓకే, సో ఈ టాపిక్ అనేది మనకి జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్, అలాగే జిఎస్ పేపర్ 3 ఎకానమీలో కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియా హ్యాస్ అచీవ్డ్ మేజర్ మైల్ స్టోన్ ఇన్ పవర్ సెక్టార్. అక్కడ ఏంటంటే అరౌండ్ 52,537 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీని మనం 10 monthsలో చేసాము. అది కూడా 2025 to 2026 ఫస్ట్ 10 monthsలో మనం టార్గెట్ అనేది రీచ్ అయ్యాము అని చెప్పి చెప్తున్నారు. దీనివల్ల పొటెన్షియల్ ఇంపాక్ట్ ఏంటి, మనం ఇక్కడ ఎనర్జీ మోర్ అండ్ మోర్ జనరేట్ చేసాము అంటే ఓవరాల్గా మన ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది. అండ్ దానివల్ల ఏంటంటే మన యొక్క ఇండస్ట్రీ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఎక్కడ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూజ్ చేస్తాము అంటే ఇండస్ట్రీస్లో, అది కూడా కమర్షియల్ స్పేసెస్లో. కమర్షియల్ స్పేస్ అంటే ఆబ్వియస్లీ మన ప్రొడక్షన్, మన బిజినెస్ అవన్నీ బూస్ట్ అవుతాయి. అంతేకాకుండా జాబ్ క్రియేషన్ కూడా మనం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం పవర్ మోర్ అండ్ మోర్ ప్రొడ్యూస్ చేసినట్లయితే ఆ పవర్ సెక్టార్లో కూడా మనం మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మనం పవర్ షార్టేజెస్ని తగ్గించవచ్చు. అండ్ కన్స్యూమర్స్కి అండ్ బిజినెస్ ఓనర్కి కూడా ఎలాంటి అన్కంఫర్టబుల్నెస్ లేకుండా మనం కంఫర్ట్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు అని చెప్పారు. అండ్ అంతేకాకుండా మనం ఏం చేస్తున్నామంటే రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క కాంట్రిబ్యూషన్ని 75 to 80% వరకు మనం ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నాము. దాంట్లో భాగంగా మనం సోలార్ రిలేటెడ్ స్కీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, పిఎం కుసుమ్ యోజన, అండ్ ఈవెన్ ఎలక్ట్రిఫైడ్ వెహికల్స్, ఎలక్ట్రిఫైడ్ కార్స్, ఎలక్ట్రిఫైడ్ ట్రైన్స్, బస్సెస్ కూడా తీసుకొస్తున్నాం అన్నమాట. దానివల్ల ఓవరాల్ ఎనర్జీ కాస్ట్ అండ్ ఎమిషన్స్ తక్కువ అవుతాయి. అండ్ అంతేకాకుండా మనం కార్బన్ డైఆక్సైడ్ ఇంటెన్సిటీని తగ్గించడం వల్ల, ఎస్పెషలీ న్యూ ఫాసిల్ ఫ్యూయల్స్ తగ్గించడం వల్ల మన క్లైమేట్ గోల్స్ని మనం టార్గెట్ రీచ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ న్యూట్రాలిటీ ఎప్పుడు రీచ్ అవ్వాలి, 2070 కదా. సో అలాంటి టార్గెట్స్ని కూడా మనం రీచ్ అవ్వచ్చు. దానివల్ల ఎయిర్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈవెన్ గ్లోబల్ క్లీన్ ఎనర్జీ ట్రెండ్స్ కూడా మనం అచీవ్ చేయవచ్చు అని చెప్పారు. అండ్ అంతేకాకుండా గ్రిడ్ అండ్ రిలయబిలిటీ ఇంప్రూవ్మెంట్స్. సో మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నామంటే ఆబ్వియస్గా స్టోర్ చేయడానికి గల కావాల్సిన టెక్నాలజీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం ఇంప్రూవ్ చేస్తాం కదా, అదే ఇక్కడ చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ బయో బేస్డ్ కెమికల్స్ అండ్ ఎంజైమ్స్ అని ఒక ఆర్టికల్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే అసలు ఎంజైమ్స్ అంటే ఏంటిది, బయో బేస్డ్ కెమికల్స్ ఏంటో చూసుకోవాలి. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే రీసెంట్లీ బయో బేస్డ్ కెమికల్స్ ఆర్ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఇట్ ఎగ్జాక్ట్లీ రిఫర్స్ అని చెప్పి ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చేసి మిమ్మల్ని కనుక్కోమంటారనమాట. ఆర్ఎల్స్ ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే అక్కడ బయో కెమికల్స్ యూజ్ చేయడానికి యూజ్ చేసే బయోలాజికల్ ఫీడ్ స్టాక్స్ ఏంటి అని చెప్పి 1, 2, 3, 4 ఇచ్చేసి అని అడగచ్చు. అండ్ నెక్స్ట్ ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు అని అప్లికేషన్ బేస్డ్ మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో క్లియర్గా చూసుకున్నట్లయితే అసలు ఈ బయో బేస్డ్ కెమికల్స్ అంటే ఇండస్ట్రియల్ కెమికల్స్ అన్నమాట.
వీటిని బయోలాజికల్ ఫీడ్ స్టాక్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తారు. ఆ బయోలాజికల్ ఫీడ్ స్టాక్ ఏంటంటే షుగర్ కేను, కార్న్, స్టార్చ్, బయోమెడికల్ రెసిడ్యూస్, ఎస్పెషలీ ఫర్మెంటేషన్ ప్రాసెస్ కానివ్వండి, ఎంజైమాటిక్ ప్రాసెస్ని యూజ్ చేసి వాటిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో అక్కడ వచ్చే ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి బయో ఆల్కహాల్స్, సాల్వెంట్స్, సర్ఫాక్టెంట్స్, ఇంటర్మీడియట్స్ అనమాట. సో వీటిని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. అండ్ ఇవి ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు అంటే ప్లాస్టిక్స్ ప్రొడక్షన్లో, కాస్మెటిక్స్లో, ఫార్మాస్యూటికల్స్లో, డిటర్జెంట్స్ తయారు చేయడంలో, ఫుడ్ ప్రాసెసింగ్లో, టెక్స్టైల్స్లో, పల్ప్ అండ్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ ఏరియాస్లో మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఎందుకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బయోకెమికల్స్ మీద ఫోకస్ చేస్తుంది అని అన్నట్లయితే, ఇండియా యొక్క ఎకనామీ చూసుకున్నట్లయితే కామన్గా ప్రైమరీ ఎకనామీ అంటారు, అంటే అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ అని. సో అగ్రికల్చర్లో మనకు వచ్చే వేస్ట్ అంతా బయో వేస్ట్ కిందే వస్తుంది కదా, దాన్ని జస్ట్ పడేయడం కంటే వాటిని ఫర్మెంట్ చేసి వాటి నుంచి కెమికల్స్ మనం క్రియేట్ చేసి యూజ్ చేసుకుంటే ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మనం వీటి మీద ఇప్పుడైతే ఫోకస్ చేస్తున్నాం అన్నమాట. దానివల్ల ఏంటంటే వేరే కంట్రీస్ మీద డిపెండెన్స్ కూడా మనకు తగ్గుతుంది అండ్ మనము ఆ ఏరియాస్లో సెల్ఫ్ రిలయంట్గా మారచ్చు అండ్ ఈవెన్ పీపుల్కి కాస్ట్ ఎఫిషియెంట్గా కూడా ప్రోడక్ట్స్ని అందించడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఓకే, అవి చూసుకుంటే సరిపోతుందండి, అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అంబిగ్విటీస్ ఇన్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్. సో మనం ఈ టాపిక్ గురించి అట్లీస్ట్ 1 వీక్ నుంచి చదువుకుంటున్నాము. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ సైన్ చేసింది అని చెప్పి ఫస్ట్ ఏం చదువుకున్నాము, 50% ఆఫ్ టారిఫ్ నుంచి 18% ఆఫ్ టారిఫ్కి తగ్గించింది. దానివల్ల చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది, మనం ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చదువుకున్నాం కదా. దాని తర్వాత మనం ఇంకే ఆర్టికల్స్ చదువుకున్నాము, యుఎస్ అగ్రికల్చర్ లిస్ట్ని ఇచ్చేసింది, అందులో పల్సెస్ని రిమూవ్ చేసింది, దానివల్ల మన ఫార్మర్స్ కొంచెం హెల్ప్ అవుతుంది అనుకున్నాం కదా. అండ్ దాని తర్వాత మన టెక్స్టైల్ ఇండస్ట్రీస్ గురించి చదువుకున్నాము. సో యుఎస్ బంగ్లాదేశ్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందో యుఎస్ బంగ్లాదేశ్ ట్రీటీ ప్రకారం, అలాగే ఈ యొక్క ఇండియా యుఎస్ అగ్రిమెంట్ ప్రకారం కూడా అలాంటి బెనిఫిట్స్ ఇండియాకు ఉన్నాయి కాబట్టి టెక్స్టైల్స్, టెక్ సెక్టార్స్ బూమ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకున్నాం కదా. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇది ఒక ట్రాప్ డీల్ అని అంటున్నారు, ఎందుకంటే కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ట్రేడ్ కమిట్మెంట్స్ చేశారు కానీ అందులో ఏ ప్రోడక్ట్స్ కవర్ అవుతున్నాయని చెప్పి ఇంతవరకు క్లారిటీ లేదనమాట. దానివల్ల మనకి ఏంటంటే అసలు ఇంటర్ప్రిటేషన్స్ డిఫర్ అవుతున్నాయి. యూఎస్ యొక్క ఇంటర్ప్రిటేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఇండియా యొక్క ఇంటర్ప్రిటేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఫార్మర్స్ నుంచి స్ట్రాంగ్ అపోజిషన్ అయితే కనిపిస్తూ ఉంది, ఎందుకంటే క్లారిటీ అనేది లేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏమంటున్నారు అంటే రష్యా యొక్క ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించండి, యూఎస్ అండ్ వెనిజులా నుంచి తీసుకోండి అంటున్నారు. బట్ ఇంకొక సైడ్ చూస్తున్నట్లయితే రీఫైనరీస్ ఏమంటున్నారు, ఓనర్స్ అయ్యే బాబు మా దగ్గర టెక్నాలజీ లేదు, అందులో సల్ఫర్ ఎక్కువ ఉంది, యాక్సిడ్ ఎక్కువ ఉంది, మేము దాన్ని రిఫైన్ చేయాలంటే మళ్ళీ మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, దానివల్ల మాకు ఓవరాల్ ప్రాఫిట్స్ అనేవి తగ్గుతాయి, ఓవరాల్గా రీఫైనరీస్ మీద బర్డెన్ అనేది పెరుగుతుంది అని చెప్పి ఆయిల్ రీఫైనరీస్ అంటున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అపోజిషన్ పార్టీ నుంచి చాలా వరకు పొలిటికల్ బ్యాక్లాష్ అనేవి వస్తున్నాయి. పెండింగ్ డీటెయిల్స్ ఏంటి, టైమ్ లైన్స్ ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం ఏంటి అవన్నీ. అండ్ ఇంకొక వైపు చూస్తున్నట్టయితే జెనెటికలీ మోడిఫైడ్ ప్లాంట్స్ గురించి కూడా మనకి ఇష్యూ అయితే నడుస్తుంది అండ్ డైరీ సెక్టార్ కూడా ఇష్యూ అయితే నడుస్తుంది అనమాట. సో ఇవన్నీ మేజర్ ఛాలెంజెస్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ద యుఏఈ ఇండియా కారిడార్ ఈజ్ స్పార్కింగ్ ఏ గ్రోత్ స్టోరీ. సో ఇక్కడ మీరు ఫస్ట్ చూసినట్లయితే యుఏఈ ఎక్కడుందో మ్యాప్ ఓపెన్ చేసి చూసుకోవాలి. అండ్ ఆ మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు నియర్ బై వాటర్ బాడీస్ ఏమున్నాయి, ఏ కంట్రీస్తో మనం బౌండరీ షేర్ చేసుకుంటున్నామో చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఏఈ ఇండియా కారిడార్ అంటే ఏంటి, ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది, ఆ కారిడార్లో ఇండియా యుఏఈతో ఎలా కనెక్ట్ అయి ఉంది, ఏ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, అండ్ దానివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి అని ఎవ్రీథింగ్ మీరు చూసుకోవాలన్నమాట. దీని మీద ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియా యుఏఈ కారిడార్ ఈజ్ ఎ కీ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ అండ్ ఈ ఇనిషియేటివ్ వల్ల కనెక్టివిటీ, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. దానివల్ల మన ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ఐఎంఈసి కూడా మనం ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. సో అసలు ఈ కారిడార్ ఏంటంటే నార్మల్గా ఇండియాని యుఏఈతో కనెక్ట్ చేస్తున్నాం. సో ఇండియా నుంచి మేజర్ పోర్ట్స్ ముండ్రా, కండ్లా, జేఎన్పిటి పోర్ట్స్
యూఏఈ యొక్క పోర్ట్స్ డైరెక్ట్గా కనెక్ట్ ఉంటాయి అన్నమాట. యూఏఈ సంబంధించిన పోర్ట్స్ ఏంటంటే జబేల్ అలీ, ఫుజైరా, ఖలీఫా పోర్ట్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి లాజిస్టిక్స్ అండ్ రైల్ ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే ఇండియా యూఏఈ ఆల్రెడీ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది 2022లో చేసుకున్నాయి. అందులో భాగంగా ఇది ఆల్రెడీ తీసుకొచ్చారనమాట. సో ఇందులో మనకి ట్రేడ్, ఫుడ్ సెక్యూరిటీ, డిజిటల్ ఆర్ వర్చువల్ కారిడార్స్, ఎనర్జీ అండ్ లాజిస్టిక్స్కి లింక్ ఉంది. అండ్ ఎస్పెషలీ ఇది ఏంటంటే ఐఎంఈసీలో పార్ట్ అనమాట. ఆల్రెడీ ఐఎంఈసీ గురించి 2025 ప్రిలిమ్స్లో అయితే క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ ఈసారి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ ఇక్కడ ఐఎంఈసీ ఏంటంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఇది ఏం చేస్తుందంటే ఇండియాని మిడిల్ ఈస్ట్తో లింక్ చేసేసి యూరోప్తో లింక్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి రైల్ రూట్ ఉంటుంది, షిప్ టు రైల్ ఉంటుంది, క్లీన్ ఎనర్జీ రూట్స్ ఉంటాయి, అలాగే డిజిటల్ కేబుల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అసలు ఇది క్రియేట్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే మన యొక్క బైలాటరల్ ట్రేడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాము యూఏఈతో. అండ్ అంతేకాకుండా మనకి ఫాస్టర్, చీపర్ ఆల్టర్నేటివ్ రూట్స్ అనేవి ఇండియా యూరోప్కి కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని కౌంటర్ చేస్తామనేది డెవలప్మెంట్ అనేది చేస్తున్నాం. అండ్ అంతేకాకుండా ఫుడ్ ఆర్ ఎనర్జీ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి యూఏఈ ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ పార్క్స్. అండ్ అంతేకాకుండా వాళ్ళ యొక్క లాజిస్టిక్స్లో కూడా ఇండియన్ ఎక్స్పోర్ట్స్, లాజిస్టిక్స్ పెరగడం వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కూడా మిడిల్ ఈస్ట్కి, ఆఫ్రికాకి, యూరోప్కి కూడా వెళ్ళడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఆబ్వియస్గా ఎకనామిక్ బూస్ట్ అనేది అవుతుంది, మన యొక్క గ్రోత్ అనేది అవుతుంది, ఎస్పెషల్ నాన్ ఆయిల్ సెక్టార్స్లో. అండ్ అంతేకాకుండా మన యొక్క మల్టీపోలార్ టైస్ని, డిఫరెంట్ కంట్రీస్తో ఉన్న టైస్ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మనం గ్లోబల్ సప్లై చైన్స్ని కూడా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇండియా యొక్క రోల్ గ్లోబల్ సౌత్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఫాస్టర్ ట్రాన్సిట్, లోవర్ కాస్ట్, సెక్యూర్ సప్లై చైన్స్ మనం మెయింటైన్ చేయవచ్చు. అండ్ అంతేకాకుండా ఇండియా యొక్క గ్రోత్ స్టోరీలో మన డిఫరెంట్ గ్రూపింగ్స్ లైక్ జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లాంటి వాటిలో కూడా ఇండియా యొక్క పవర్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ విల్ కౌంటర్స్ డిపెండెన్సీ ఆన్ ద కంట్రీస్ లైక్ చైనా అనమాట. సో ఇలా మనకి చాలా అడ్వాంటేజెస్ అయితే ఈ యొక్క కారిడార్ ద్వారా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే సింపుల్గా చెప్పాలంటే హెమాటోసైట్స్ యూజ్ స్లీప్ టు హెల్ప్ మెయింటైన్ బ్రెయిన్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి హెమాటోసైట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయని చెప్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే మనం మెలకువ ఉన్నప్పుడు అంటే నార్మల్గా డే టైంలో మనం మెలకుతూ ఉంటాం కదా, ఆ టైంలో ఏమవుతుంది అంటే మన బ్రెయిన్ విపరీతంగా యాక్టివ్గా వాడడం వల్ల అండ్ ఈవెన్ మనము తిన్న ఫుడ్ అంతా బాడీలో మెటబాలిజం అవ్వడం వల్ల మన బ్రెయిన్ ఉంటుంది కదా, మన బ్రెయిన్లో ఏమవుతుందంటే లిపిడ్ పార్టికల్స్ అనేవి, లిపిడ్ డ్రాప్లెట్స్ అనేవి అక్యుములేట్ అవుతాయి అన్నమాట. మనం పడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే హెమాటో అంటే మన బ్లడ్ కదా, సో బ్లడ్ ఏం చేస్తుంది, బ్లడ్ బ్రెయిన్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్న లిపిడ్ని మాత్రం బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ క్రాస్ చేసి కిందికి తీసుకురావడానికి ట్రై చేస్తుంది అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్లో ఈ యొక్క ఫ్యాట్ డిపాజిషన్స్ తగ్గిస్తూ ఉంటుంది మనం మంచి పడుకున్నప్పుడు. సో ఇంకా సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కొంతమంది 2 గంటలు, 1 గంట, అట్లా పడుకుంటారు కదా, ఈవెన్ నా పరిస్థితులు అలాగే ఉంటుంది. సో చెప్పాలి అంటే 2023 నుంచి ఇప్పటి వరకు ఐ విల్ బి హార్డ్లీ హ్యావింగ్ 3 to 3.5 hours అండి, అంతకుమించి ఎక్కువ ఐ విల్ బి నాట్ హ్యావింగ్ ది స్లీప్ అనమాట. సో ఈ ఆర్టికల్ చదివిన తర్వాత నాకు కూడా ఒక భయం పట్టుకుంటుంది, లైక్ ఏంటి నా మెమరీ పరిస్థితి ఏంటి అని చెప్పి. సో ఎలా అవుతుందో చెప్తాను. నార్మల్గా ఇది ఫెనామినా అనమాట. సో మనం డే టైంలో వర్క్ చేస్తున్నప్పుడు ఇలా లిపిడ్ డ్రాప్లెట్స్ ఇలా ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అవన్నీ డ్రాప్లెట్స్ బ్రెయిన్లో ఫామ్ అవుతాయి. నైట్ మనం పడుకున్నప్పుడు మన బ్లడ్ వాటిని తీసుకొచ్చి మన బ్రెయిన్ని క్లీన్గా ఉంచుతుంది అనమాట. కానీ సరిగ్గా స్లీప్ లేకుండా ఇన్సోమ్నియా, మన నైట్ 2 వరకు 3 వరకు చాటింగ్ చేసుకుంటా, గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా, అసలు సరిగ్గా స్లీప్ అనేది లేకపోయింది అనుకోండి, ఈ యొక్క డ్రాప్లెట్స్ అనేవి మొత్తం కలిసి ప్లేక్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ ప్లేక్స్ లాగా ఫామ్ అయితే ఏమవుతుందంటే సిగ్నల్ ట్రాన్స్మిషన్ సరిగా ఉండకుండా మనకి అల్జీమర్ డిసీజ్ అనేది వస్తుంది. అల్జీమర్ డిసీజ్ మీరు చాలా మూవీస్ చూసే ఉంటారు, ఏంటంటే మెమరీ లాస్ రిలేటెడ్ డిసీజ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే మన బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ నుంచి ఈ లిపిడ్ అనేది తీయలేదు అంటే అవి ప్లేక్స్ లాగా ఫామ్ అయ్యి మెటబాలిక్ స్ట్రెస్ అనేది అవుతుంది, అలాగే మీ మెమరీ మీద ఇంపాక్ట్ అవుతుంది,
అలాగే షార్టర్ లైఫ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఎంత స్ట్రెస్ ఉన్నా ఎంత చదివినా కూడా ఫర్ షూర్ మీరు మినిమం 6 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందే. అలా మెయింటైన్ చేస్తేనే మీకు చదివింది గుర్తుంటుంది అండ్ ఎఫిషియన్సీ పెరుగుతుందండి. సో ఇది ఈ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే క్లైమేట్ చేంజ్ కుడ్ ష్రింక్ గ్రేజింగ్ ఏరియా హాఫ్ బై 20 సో 2100 ఇయర్ 2100 ఇయర్ లోపు మనకి మన దగ్గర ఉన్న గ్రేజింగ్ ఏరియా అంటే మన దగ్గర ఉన్న గడ్డి మైదానాలు ఏవైతే ఉన్నాయో అవి 50% కాస్త తగ్గిపోతాయని చెప్పారు. సో ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ డేటా చూసుకున్నట్లయితే 2100 ఇయర్ నాటికి 36 to 50% ఆఫ్ గడ్డి మైదానాలు అనేవి తగ్గిపోతాయి. ఎందుకంటే క్లైమేట్ సస్టైనబుల్గా లేదు వరల్డ్ వైడ్లో అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా గడ్డి మైదానాలు ఇంపాక్ట్ అవ్వడం వల్ల 110 నుంచి 140 మిలియన్ పాస్టోరలిస్ట్ అంటే ఏం లేదండి, ఎవరైతే యానిమల్స్ని గ్రేజింగ్ చేస్తారో యానిమల్స్ యొక్క ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళే పాస్టోరలిస్ట్ అనమాట. సో వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అని చెప్పారు. అండ్ అంతేకాకుండా 1.4 నుంచి 1.6 బిలియన్ గ్రేజింగ్ యానిమల్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అసలు ఇంత జరుగుతుంటే మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించండి. సారీ. అండ్ ఈ డేటా అనేది క్లైమేట్ చేంజ్ గురించి క్వశ్చన్ రాస్తున్నప్పుడు కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఈరోజు నేను సింపుల్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను, ఎందుకంటే రోజు కష్టమైన క్వశ్చన్ స్టేట్మెంట్స్ చూపిస్తున్నాను కదా. సో యూపీఎస్సీలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయని గుర్తు చేయడానికి ఇవి తీసుకొచ్చాను అనమాట. ఇవి మీకు ఈరోజు సింపుల్గా అనిపిస్తాయి, కానీ ఎగ్జామ్ హాల్లో ఒకవేళ ఇవే క్వశ్చన్స్ వస్తే కూడా మనం మర్చిపోవడం వల్ల, గుర్తు లేకపోవడం వల్ల, రీకాల్ చేయలేకపోవడం వల్ల అవి కష్టంగా అనిపిస్తాయి అన్నమాట. సో అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయని గుర్తు చేయడానికే తీసుకొచ్చాను. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, బయో బేస్డ్ కెమికల్స్ ఆర్ మెయిన్లీ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఆప్షన్ ఏ ఫాసిల్ ఫ్యూయల్స్, ఆప్షన్ బి రెన్యూవబుల్ బయోలాజికల్ ఫీడ్ స్టాక్స్ లైక్ షుగర్ కేన్ అండ్ బయోమాస్, ఆప్షన్ సి వచ్చేసి ఓన్లీ సింథటిక్ ప్రాసెస్ అండ్ ఆప్షన్ డి వచ్చేసి ప్లాస్టిక్ వేస్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి AI Impact Summit 2026 is significant as first global summit hosted in Global North, Global South, Europe, US. ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ కింద కమెంట్లో చెప్పండి. అండ్ బై దిస్ ఐమ్ కంక్లూడింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అలాగే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోండి ప్లీజ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన దగ్గర CSAT క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. 3 క్లాసెస్ అయితే అయ్యాయి. రేపైతే 4th క్లాస్ ఉంది. ఈరోజు జాగరణ చేసి టుడే దెర్ ఇస్ నో క్లాస్ ఫర్ CSAT యాక్చువల్లీ. సర్ సెడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు కమ్ టుడే అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ దిస్ క్లాస్ టుడే అని చెప్పి. సో మీరు కనుక CSAT క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మన ప్రైస్ వచ్చేసి 2500 రూపీస్. అండ్ మేము ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో రెండిట్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మీకు ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అదేంటంటే 8074765513. మిస్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.